హ్యాజ్ ఎట్లా వాడతారని తెలుసుకుందాం. చాలా చిన్న చిన్న విషయాలు ఇవన్నీ, కానీ మనం ఎప్పుడు హ్యావ్ వాడాలి, ఎప్పుడు హ్యాజ్ వాడాలి అనేది మనం నేర్చుకుందాం. చూడండి, హ్యావ్ ఉన్నప్పుడు పక్కన మనం హ్యాజ్ గురించి కూడా నేర్చుకోవాలి. హ్యావ్ ఉంటే మనం హ్యాజ్ గురించి కూడా నేర్చుకోవాలి. హ్యాజ్ రెండు ప్రజెంట్ టెన్స్, అంటే ఇప్పుడు జరిగే వాటికే వాడతాం ప్రజెంట్ టెన్స్. దానికి పాస్ట్ టెన్స్ వచ్చేసి, ఈ రెండిటికి పాస్ట్ టెన్స్ వచ్చేసి హ్యాడ్. రెండిటికి పాస్ట్ టెన్స్ అంటే హ్యావ్కు పాస్ట్ టెన్స్ హ్యాడ్, హ్యాజ్కు పాస్ట్ టెన్స్ కూడా హ్యాడ్. ఇది మనకు బ్రీఫ్గా. కాబట్టి ఏం గుర్తుపెట్టుకోవాలి మీరు, హ్యాజ్ ప్రజెంట్ టెన్స్, హ్యాడ్ వచ్చేసి పాస్ట్ టెన్స్ అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్. ఇప్పుడు హ్యాజ్ ఎవరికి వస్తుందో చూడండి. హీ, షీ, ఇట్, ఈ ముగ్గురికి హ్యాజ్ వస్తుంది. హీ, షీ, ఇట్. చాలామంది హీ, షీ, ఇట్ అంటే హీ, షీ, ఇట్లే రావాలేమో అనుకుంటారు. కాదు. ఇప్పుడు నేను రామ అన్నాను అనుకోండి, రామ అంటే హీ కాబట్టి రామ హ్యాజ్ అంటాం. రాణి అన్నాను అనుకోండి, రాణి అంటే షీ కాబట్టి రాణి హ్యాజ్ అంటాం. ఇట్ అంటే మామూలుగా ఈ డాగు, ట్రీ, లైఫ్లెస్ థింగ్స్ అనమాట. దాదాపుగా డాగ్ అనేది లైఫ్ ఉంటుంది అనుకోండి. కాబట్టి చాలా మనం అది అని చెప్పి పిలిచే వాటన్నిటికీ మనకి ఇది అది అని చెప్పి పిలిస్తే దానికి మనం ఏం చేయాలి, ఇది కానీ అది కానీ అని చెప్పి కనుక మీరు దాన్ని అంటే దానికి హ్యాజ్ రావాలి. ఇప్పుడు హౌస్ అన్నాను, హౌస్ అంటే దాన్ని మీరు ఇట్ అనొచ్చు కదా, కాబట్టి ద హౌస్ హ్యాజ్ అని చెప్పన్నాను. డాంకీ అన్నాను అనుకోండి, డాంకీ అంటే ఇట్ అంటారు కదా మీరు, కాబట్టి డాంకీ హ్యాజ్ అని చెప్పన్నాను. కాబట్టి హీ, షీట్ కాకుండా మిగతా అన్నిటికీ ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్ అని చెప్పి మనం రాస్తాం. ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్ అని చెప్పి మనం ఇక్కడ రాస్తాం అనమాట. కాబట్టి ఏమర్థమైంది మీకు ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం హ్యాజ్ ప్రజెంట్ టెన్స్, హ్యాజ్ ప్రజెంట్ టెన్స్, దానికి పాస్ట్ టెన్స్ వచ్చేసి హ్యాడ్, కాబట్టి హీ షీట్లకి ఎప్పుడు కూడా మనం హ్యాజ్ అని చెప్పి రాయాలి. ఈ షీట్లకు వచ్చేటప్పటికి మనం హ్యాజ్ అని చెప్పి ఇక్కడ రాసుకోవాలి. ఓకే. ఇప్పుడు హ్యావ్ గురించి ఇంత ప్రత్యేకంగా క్లాస్ ఎందుకు అంటే రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, హ్యావ్ అనే దాన్ని మెయిన్ వెర్బ్ కింద వాడతాం. రెండోది హెల్పింగ్ వెర్బ్ కింద వాడతాం. అది ఇక్కడ వచ్చిన సమస్య. హెల్పింగ్ వెర్బ్, దీన్ని మెయిన్ వెర్బ్ కింద వాడతాం, హెల్పింగ్ వెర్బ్ కింద వాడతాం. మెయిన్ వెర్బ్ అంటే ఏంటంటే అదొక్కటే ఉంటుంది అనమాట వెర్బ్. ఎప్పుడైతే నేను మెయిన్ వెర్బ్ కింద వాడానో దానికి ఒక అర్థం అంటూ ఉంటుంది, ఒక మీనింగ్ వచ్చేస్తుంది, అర్థం వచ్చేస్తుంది. హెల్పింగ్ వచ్చినప్పుడు మీనింగ్ ఉండదు. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఎప్పుడైతే మీరు హ్యావ్ అనేది మెయిన్ వెర్బ్ కింద వాడామో, మెయిన్ వెర్బ్ అంటే ఎలా కనుక్కుంటాం మనం, ఒకే ఒక వెర్బ్ ఉంటుంది, ఒకే ఒక వెర్బ్ ప్లస్ దానికి ఒక మీనింగ్ అంటూ వచ్చేస్తుంది అనమాట. హెల్పింగ్ వెర్బ్ కింద వాడినప్పుడు, హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి, రెండు వెర్బులు ఉంటాయి. ఫస్ట్ దాన్ని హెల్పింగ్ వెర్బ్ అంటాం, దానికి మీనింగ్ ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, రైట్. ఒకటి, ఐ హ్యావ్ ఏ హౌస్ అని చెప్పి అన్నాను నేను. ఐ హ్యావ్ ఏ హౌస్, నాకు ఒక ఇల్లు ఉంది అని. హ్యావ్ అనేది నేను ప్రజెంట్ టెన్స్ అని చెప్పానుగా, అంటే ఇప్పుడు నాకు ఒక ఇల్లు ఉంది అని, అలాగే హీ హ్యాజ్ ఏ వ్యాన్ అని చెప్పి చెప్తాను. కాబట్టి హీ షీట్కి ఏమో హ్యాజ్ రాశాను, ఐ వచ్చినప్పటికీ హ్యావ్ అని చెప్పి రాశాను. చూడండి, ఇక్కడ హ్యాజ్ ఒకటే ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఒకటే ఉన్నప్పుడు మనం ఇక్కడ దీన్ని ఏమంటాం, మనం మెయిన్ వెర్బ్ అని చెప్పి అంటాం. మెయిన్ వెర్బ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ హ్యాజ్ అంటే మీనింగ్ ఏంటి, కలిగి ఉండుట అని మీనింగ్, కలిగి ఉన్నాను అని. కాబట్టి మెయిన్ వెర్బ్ కింద రాసినప్పుడు మీకు ఎమ్మటే మీనింగ్ వచ్చేస్తుంది. హ్యావ్ అంటే కలిగి ఉండుట, అంటే ఉంది అని, పొజెషన్ అనమాట. రైట్. యూ పొజెస్ దీస్ థింగ్స్. నాకు ఇల్లు ఉంది, ఇల్లు కలిగి ఉన్నాను, ఆయన ఒక వ్యాన్ కలిగి ఉన్నాడు, ఈ విధంగా చెప్తాం. కాబట్టి ఇక్కడ హ్యావ్ అనేది ఎలా వాడాం, హెల్పింగ్ వెర్బా, మెయిన్ వెర్బా, మెయిన్ వెర్బ్ కింద వాడాం. ఎందుకంటే మెయిన్ వెర్బ్ అంటే ఒకటే ఉంటుంది, ప్లస్ దానికి ఒక మీనింగ్ కూడా మనకి వస్తుంది అనమాట. ఓకే, ఇది మెయిన్ వెర్బ్. హెల్పింగ్ వెర్బ్ అన్నప్పుడు చూడండి జాగ్రత్తగా, ఇదే హ్యావ్ వస్తుంది, కాకపోతే దానికి మీనింగ్ ఉండదు, మనకి ఉండదు. ఇప్పుడు చూడండి, రైట్. హీ హ్యాస్ గాన్, ఆయన వెళ్ళిపోయాడు అని. ఎన్ని వెర్బులు ఉన్నాయి, ఇదొక వెర్బు, ఇదొక వెర్బు. ఇప్పుడు ఇక్కడ హ్యాజ్ అంటే కలిగి ఉండటానికి మీనింగ్ వచ్చిందా అండి? ఇందాకడ హీ హ్యాజ్ ఏ వ్యాన్ అంటే ఆయన వ్యాన్ కలిగి ఉన్నాడు అని చెప్పా. ఇప్పుడు అదే మీనింగ్ మీరు ఇక్కడ పెట్టగలరా? పెట్టలేరు. ఎందుకంటే ఇది హెల్పింగ్ వెర్బ్ కాబట్టి. అంటే సెంటెన్స్ రాయడానికే దీన్ని వాడాను, అంతకు మించి నేను దీన్ని వాడలేదు, కాబట్టి దీనికి మీనింగ్ లేదు. ఈ హ్యాస్ గాన్లో హ్యాజ్ అంటే మీనింగ్ లేదు.
తర్వాత ఇక్కడ మనకి 2 వెర్బులు ఉన్నాయి. 2 వెర్బులు ఉన్నప్పుడు ఫస్ట్ దాన్ని హెల్పింగ్ వెర్బ్ అంటాం, రెండో దీన్ని మెయిన్ వెర్బ్ అని చెప్పి అంటాం. ఇది హెల్పింగ్ వెర్బ్, ఇది మెయిన్ వెర్బ్. ఈ హ్యాస్ గాన్, ఆయన వెళ్ళిపోయాడు అంతే. కాబట్టి దీన్ని ఏమంటాం, హెల్పింగ్ వెర్బ్ అంటాం. హెల్పింగ్ వెర్బ్ అన్నప్పుడు దానికి మీనింగ్ మనం రాయలేము, ఎందుకంటే అది హెల్పింగ్ వెర్బ్ కింద మనకి వచ్చింది కాబట్టి. కాబట్టి ఇది మీరు సెంటెన్స్ చూసి అది హెల్పింగ్ వెర్బా మెయిన్ వెర్బా అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. హెల్పింగ్ వెర్బా మెయిన్ వెర్బా అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి. హ్యావ్ హ్యాజ్కి మనం పాస్ట్ టెన్స్లో హ్యాడ్ వాడతాం, జరిగిపోయిన పనులకి అని. అంటే హ్యాడ్ అంటే కలిగి ఉన్నానని. చూడండి, హీ హ్యాడ్ ఏ హౌస్ 5 years ago. He had a house 5 years ago. 5 సంవత్సరాల కిందట ఆయన ఒక ఇల్లు కలిగి ఉన్నాడు. చూడండి, ఒకే ఒక వెర్బ్. బట్ ఇక్కడ హ్యాడ్ అంటే పాస్ట్ టెన్స్లో కలిగి ఉన్నాడు అని. హీ హ్యాడ్ ఏ హౌస్ 5 years ago. ఆయన 5 సంవత్సరాల క్రితం ఒక ఇల్లు కలిగి ఉన్నాడు అని మనం చెప్తాం. ఓకే, ఇప్పుడు చూడండి, హీ హ్యాడ్ సీన్. ఎన్ని వెర్బులు ఉన్నాయి? 2 వెర్బులు. ఇదొక వెర్బు, ఇదొక వెర్బు. కాబట్టి దీనికి ఇక్కడ మీనింగ్ ఉండదన్నమాట. జస్ట్ ఇది హెల్పింగ్ వెర్బు మాత్రమే. ఇది వచ్చేసి మెయిన్ వెర్బ్. ఇప్పుడు మీరు హ్యాడ్ అంటే కలిగి ఉన్నాడు అని మీనింగ్ చెప్పగలరా? ఇక్కడ చెప్పలేరు, ఎందుకంటే నేను దీన్ని ఎలా వాడాను, నేను హెల్పింగ్ వెర్బ్ కింద నేను ఇక్కడ వాడటం జరిగింది. కాబట్టి ఈ డిఫరెన్స్ మీకు తెలియాలన్నమాట. హెల్పింగ్ వెర్బా మెయిన్ వెర్బా, దానికి మీనింగ్ వస్తే మెయిన్ వెర్బ్, మీనింగ్ రాకపోతే హెల్పింగ్ వెర్బు. కాబట్టి 2 వెర్బులు ఉన్నాయేమో చూసుకోండి. 2 వెర్బులు ఉంటే కనుక దానికి మీనింగ్ రాదు. ఇలా మనం దీన్ని వాడుతూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఈ రూల్ కనుక మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఎప్పుడు హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వచ్చినా సరే మీకు అది చాలా ఈజీగా అయిపోతుంది. రైట్, ఇప్పుడు చూడండి, హీ హ్యాస్ బీన్ ఇన్ లండన్ ఫర్ 5 years. హ్యాస్ వచ్చింది, బీన్ వచ్చింది, 2 వెర్బులు ఉన్నాయి. అంటే నేను ఇక్కడ దీన్ని హెల్పింగ్ వెర్బ్ కింద వాడాను. కాబట్టి ఇక్కడ హ్యాస్కి కలిగి ఉండటానికి మీనింగ్ రాదు. అతను లండన్లో 5 సంవత్సరాల బట్టి ఉంటున్నాడు అనే మీనింగ్ వచ్చింది. హ్యాస్ అనేది మనం వాడాలి కాబట్టి వాడాము. ఇక్కడ రూల్ ప్రకారం హ్యాస్ రావాలి కాబట్టి హ్యాస్ పెట్టాం. అంతేగాని హ్యాస్కి ఇక్కడ మనకి మీనింగ్ లేదు. అలాగే చూడండి, ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్ అని చెప్పాడు ఒక ఆయన. ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్. ఎన్ని వెర్బులు ఉన్నాయండి? 2 వెర్బులు ఉన్నాయి. 2 వెర్బులు ఉన్నప్పుడు దీన్ని ఎలా వాడాను, నేను హెల్పింగ్ వెర్బ్ కింద వాడాను. కాబట్టి దీనికి మీనింగ్ లేదు, కానీ గ్రామర్ రూల్ ప్రకారం మనం పెట్టుకోవాలి అంతే. సో ఐ హ్యావ్ టేకెన్ మై లంచ్, నేను ఇప్పుడే భోజనం చేశాను అని మీనింగ్. నేను ఇప్పుడే భోజనం చేశాను అని చెప్పి మనకి మీనింగ్ వస్తుందన్నమాట. సో ఎప్పుడైనా హ్యావ్, హ్యాజ్ వచ్చినప్పుడు దానికి ఏమన్నా మీనింగ్ వస్తుందా? మీనింగ్ వస్తే అది మెయిన్ వెర్బు, మీనింగ్ రావట్లేదు అది హెల్పింగ్ వెర్బు అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. హ్యావ్, హ్యాజ్ ఈ 2 కూడా ప్రజెంట్ టెన్స్. ఇది వచ్చేసి మనకి పాస్ట్ టెన్స్. రైట్, హ్యాజ్ ఏమో హీ షీ ఇట్గా వాడతారు. హ్యావ్ వచ్చేసి ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్కి వాడతాము. హీ షీ ఇట్కి హ్యాడ్ అన్నిటికీ వాడేస్తాం పాస్ట్ టెన్స్లో. ఐ హ్యాడ్, వీ హ్యాడ్, యూ హ్యాడ్, హీ హ్యాడ్, షీ హ్యాడ్, ఇట్ హ్యాడ్, దే హ్యాడ్ అన్నిటికీ. రైట్, కాబట్టి హ్యాడ్ కూడా మనకి ఏం చేస్తుంది, ఒక వెర్బ్ కింద వాడామా 2 వెర్బులతో వాడామా అని చూసుకోవాలి. ఒకే వెర్బ్ కింద వాడామనుకోండి అక్కడ మనకి మీనింగ్ వచ్చేస్తుంది. అంటే మెయిన్ వెర్బ్ కింద వాడామన్నమాట. ఇప్పుడు చూడండి, ఐ హ్యాడ్ పెయిడ్ ద బిల్. నేను బిల్లు కట్టేశాను అని. ఎన్ని వెర్బులు ఉన్నాయి? ఇక్కడ ఒక వెర్బు, ఇక్కడ ఒక వెర్బు. కాబట్టి ఇది హెల్పింగ్ వెర్బ్. కాబట్టి ఇక్కడ హ్యాడ్ అంటే మీకు మీనింగ్ రావాలి. నేను డబ్బులు కట్టాను అని మీనింగ్ వస్తుంది, కానీ హ్యాడ్ అంటే కలిగి ఉన్నాడని రావట్లా. ఇప్పుడు చూడండి, షీ హ్యాడ్ ఏ బంగళా. షీ హ్యాడ్ ఏ బంగళా ఒకటే ఉంది.
ఆవిడ ఇంతకుముందు ఒక బిల్డింగ్ కలిగి ఉంది, ఒక బంగ్లా కలిగి ఉంది అనేటువంటి మీనింగ్లో మనం దీన్ని వాడుతాం అన్నమాట. కాబట్టి ఈ సింపుల్ డిఫరెన్స్ కనుక మీరు తెలుసుకుంటే మీకు ఇంగ్లీష్ చాలా ఈజీ అయిపోతుంది. సో డియర్ స్టూడెంట్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పనిసరిగా చేసుకోండి. గుడ్ డే టు యూ ఆల్.